ఐసీటీలో సెకండ్ చాప్టర్గా మనం సెకండ్ పాయింట్ని మనం తెలుసుకుంటున్నాం. అందులో ఉన్నటువంటి అంశాలు ఏంటంటే ఫస్ట్ కంప్యూటర్లో ఏముంటాయి. మన కంప్యూటర్లో మనకు సిపియు ఉంటుంది, మానిటర్ ఉంటుంది, కీబోర్డ్ ఉంటుంది, మౌస్ అనేది ఉంటుంది, ప్రింటర్ అనేటువంటివి ఉంటాయి, స్పీకర్స్ అనేటువంటివి ఉంటాయి. మరి ఇక్కడ కంప్యూటర్ మనం 3 రకాలుగా డివైడ్ చేసుకుంటే, ఒకటి ఇన్పుట్ పరికరాలని, 2 అవుట్పుట్ పరికరాలని, 3 సిపియు అని చెప్పి చెప్పుకుంటారు. అంటే మనం అందించేటువంటి సమాచారము వేటి ద్వారా అందిస్తామో వాటిని ఇన్పుట్ పరికరాలు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కీబోర్డ్ వన్ ఆఫ్ ద ఇన్పుట్ పరికరం, మౌస్ వన్ ఆఫ్ ద ఇన్పుట్ పరికరం. మరియు అవుట్పుట్ పరికరాలు అంటే ఏంటి? ఆ కంప్యూటర్లో నుండి బయటకు వచ్చేటువంటివి. ప్రింటర్ అవుట్పుట్ పరికరం అవుతుంది, మరి స్పీకర్ అవుట్పుట్ పరికరం అవుతుంది, మానిటర్ కూడా అవుట్పుట్ పరికరం అవుతుంది. మనం ఇవ్వడం వల్ల మానిటర్ మీద కనిపించడం జరుగుతుంది కాబట్టి దాన్ని అవుట్పుట్ పరికరం అంటారు. కాబట్టి ఇన్పుట్ పరికరాలు అంటే మనం అందించేటువంటివి కీబోర్డు, మౌస్ ఇట్లాంటివి. అదేవిధంగా అవుట్పుట్ పరికరాలు అంటే ప్రింటరు, స్పీకర్, సౌండ్, మానిటర్ లాంటివి. మరి నెక్స్ట్ సిపియు. ఇక్కడ సిపియు వెరీ వెరీ ఇంపార్టెంట్. సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అంటారు. సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అంటారు. ఇది బ్రెయిన్ ఆఫ్ ద కంప్యూటర్గా దీన్ని పిలుస్తారు. అంటే మొత్తం ఇందులోనే జరుగుతుంది కాబట్టి, ప్రాసెసింగ్ అంతా ఇందులో జరుగుతుంది కాబట్టి దీన్ని బ్రెయిన్ ఆఫ్ ద కంప్యూటర్ అని చెప్పడం జరుగుతుంది. ఇందులో మన కంట్రోల్ యూనిట్ అని, మెమొరీ యూనిట్ అని, అర్థమెటిక్ లాజిక్ యూనిట్ అని మనకు 3 రకాలుగా ఉంటాయి. కంట్రోల్ యూనిట్ ఒక అంశాన్ని ఎలా ఎక్కడ చేయాలనేటువంటిది కంట్రోల్ యూనిట్. మెమొరీ యూనిట్ దాంట్లో స్టోరేజ్ చేసుకునేది మెమొరీ యూనిట్. మరి అర్థమెటిక్ లాజిక్ యూనిట్, అర్థమెటిక్ లాజిక్ యూనిట్ అంటారు. అంటే లెక్కలు చేసేటువంటి విభాగము ఏఎల్యు చూసుకుంటుంది, స్టోరేజ్ చేసుకునేది మెమొరీ యూనిట్ చూసుకుంటుంది. మిగతా వాటన్నిటిని ఎవరు చూసుకుంటారు? కంట్రోల్ యూనిట్ చూసుకుంటుంది. కాబట్టి సిపియులో ఎన్ని భాగాలు ఉంటాయంటే 3 భాగాలు ఉంటాయి. ఒకటి కంట్రోల్ యూనిట్, మెమొరీ యూనిట్, అర్థమెటిక్ లాజిక్ యూనిట్ అని ఉంటాయనేది మనం దృష్టిలో ఉంచుకోవాల్సి ఉంటుంది. ఇది కంప్యూటర్. మరి కంప్యూటర్లో మనం పరిశీలించినప్పుడు ఒకటి ఫైల్ అనేది ఉంటుంది. ఫైల్ అంటే ఏంటి అంటే ఒక అంశానికి సంబంధించిన ఒక పేపర్లో ఇన్ఫర్మేషన్ రాసి పెట్టడాన్ని ఫైల్ అంటారు. అట్లా కాకుండా అనేక ఫైళ్ళు కలిపి ఒక ఫోల్డర్లో పెట్టడం జరుగుతుంది. అనేక ఫైళ్ళు కలిపి ఒక ఫోల్డర్లో పెట్టడం జరుగుతుంది. ఇలా అనేక ఫైళ్ళు అంటే జియోగ్రఫీ క్వశ్చన్స్, హిస్టరీ క్వశ్చన్స్, పాలిటీ క్వశ్చన్స్, ఎకనామిక్స్ క్వశ్చన్స్, ఫిజిక్స్, మ్యాథ్స్ ఇట్లా ఇది ఒక ఫైలు. ఈ ఫైళ్ళన్నీ కలిసి ఒక ఫోల్డర్లో పెట్టడం జరుగుతుంది. ఒక పేపర్ గురించి మాట్లాడగలిగితే ఫైల్ అంటారు, అనేక ఫైల్స్ పెడితే దాన్ని ఫోల్డర్ అంటారు. మరి డిస్క్, ఈ డిస్కులు మనకు 2 రకాలుగా ఉంటాయి. సిడి ఒకటి, డివిడి ఒకటి అని ఉంటుంది. సిడి అంటే కాంపాక్ట్ డిస్క్ అని చెప్పేసి చెప్తారు, కాంపాక్ట్ డిస్క్ అని చెప్పేసి అంటారు. అదేవిధంగా డివిడి అంటే డిజిటల్ వర్సటైల్ డిస్క్ అంటారు. డిజిటల్ వర్సటైల్ డిస్క్ అంటారు. వర్సటైల్ అంటే బహుముఖ అని అర్థము. అంటే ఏం లేదు, సిడిలో ఒకసారి మన ఇన్ఫర్మేషన్ పంపించిన తర్వాత సిడిలోకి ఈ సిడిలో ఇన్ఫర్మేషన్ను మనం తొలగించడం రాదు, మరియు కొత్తది చేర్చడము రాదు. సిడిలో ఫుల్ అయితే అది సిడి అంటారు. అదే డివిడీలో కూడా ఇలాగే ఉంటుంది. అయితే ఏమవుతుందంటే మనకు ఒక కావాల్సిన ఇన్ఫర్మేషన్ని ఫస్ట్ డివిడీలో ఎక్కించి ఆ తర్వాత వాటిని తొలగించి మళ్ళా మనం వేరే ఇన్ఫర్మేషన్ కూడా ఎక్కించుకోవచ్చు డివిడీలో. అందుకే బహుముఖ డిస్క్ అంటారు, డిజిటల్ వర్సటైల్ డిస్క్ అంటారు. అదే మెమొరీ కార్డ్ సేమ్, ఇది కూడా ఒక మనకు ఇన్ఫర్మేషన్ను పెట్టడానికి ఉంటుంది. అదేవిధంగా ఇన్ఫర్మేషన్ను మనం వీలైతే తగ్గించడానికి కూడా ఉంటుంది. అంటే ఇన్ఫర్మేషన్ ఇంతవరకు ఎక్కి ఉంటుంది, దీన్ని డిలీట్ చేసి మళ్ళీ కొత్త ఇన్ఫర్మేషన్ కూడా ఎక్కించవచ్చు. దీన్ని మనము మెమొరీ కార్డ్ అని చెప్పేసి చెప్పడము జరుగుతుంది. కాబట్టి ఒక పేపర్ ఉంటే ఫైలు, అనేక ఫైళ్ళు ఉంటే ఫోల్డరు, కాంపాక్ట్ డిస్క్, డివిడి, మెమొరీ కార్డు ఇవన్నీ మనం కంప్యూటర్లో వాడేటువంటి సిపియులో వాడేటువంటివి. తర్వాత మనకు మానిటర్లు ఎల్సిడి మానిటర్, ఎల్ఈడి మానిటర్, విడియు అనేటువంటివి ఉంటాయి. ఎల్సిడి అంటే
లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే అని అర్థం. ఎల్సిడి అంటే లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే అని చెప్పడం జరుగుతుంది. ఎల్ఈడి అంటే లైట్ ఎమిటింగ్ డయోడ్ అంటారు. లైట్ ఎమిటింగ్ డయోడ్ అంటారు. కాబట్టి ఎల్ఈడి బల్బ్ అంటే కూడా లైట్ ఎమిటింగ్ డయోడ్. ఎల్సిడి మానిటర్ అంటే లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే. కాబట్టి లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే, లైట్ ఎమిటింగ్ డయోడ్, లైట్ ఎమిటింగ్ డయోడ్, లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే. కాబట్టి ఫుల్ ఫామ్స్ ఎప్పుడు కూడా బైహార్ట్ చేసి ఉంచాలి, రిపీటెడ్గా చదవాలి. ఎల్సిడి లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే. డివిడి అనేటువంటిది మనం తీసుకుంటే ఒక డిజిటల్ వర్సటైల్ డిస్క్, అది ఎల్ఈడి లైట్ ఎమిటింగ్ డయోడ్ అంటారు. తర్వాత విడియు అంటే విజువల్ డిస్ప్లే యూనిట్ అంటారు. విజువల్ డిస్ప్లే యూనిట్ అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మనకు ఉండేటువంటి మానిటర్ ఎలా ఉంటుంది, డివిడి ఎలా ఉంటుంది, అదేవిధంగా సిడి ఎలా ఉంటుంది, అదేవిధంగా మనకు ఈ యొక్క కాంపాక్ట్ డిస్క్ అంటారు. సిడి అంటే కాంపాక్ట్ డిస్క్ అంటారు. తర్వాత ఇంతకుముందు మనకు ఫ్లాపీ అనేటువంటిది కూడా ఉంది. ఫ్లాపీ అంటే అది ఒక సిడి లాగా కాకుండా ఒక మెమరీ కార్డ్ లా ఉండేది, దాన్ని ఫ్లాపీ అనేటువంటి వాళ్ళు. ఫ్లాపీ తర్వాత మనకి ఏమొచ్చింది అంటే ఈ యొక్క సీడీలు వచ్చాయి, సీడీల తర్వాత డివిడీలు వచ్చాయి, డివిడీల తర్వాత మెమరీ కార్డులు వచ్చాయి. ఇప్పుడు మెమరీ కార్డులు కూడా అవసరం లేదు, డైరెక్ట్గా బ్లూటూత్ ద్వారా మనకు పంపించడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి అనేకమైనటువంటి మనకు ఒక టెక్నాలజీలో మార్పులు రావడం జరిగింది. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మనకు పాయింట్ ఇంటర్నెట్. ఇంటర్నెట్ అంటే ఇంటర్ కనెక్టెడ్ అనేటువంటిది మనకు ఇంపార్టెంట్. ఇంటర్ కనెక్టెడ్ నెట్వర్క్, ఇంటర్ కనెక్టెడ్ నెట్వర్క్స్ను ఇంటర్ కనెక్టెడ్ చేయడము అనేటువంటిది ఇంటర్నెట్ అంటాం. ఈ ఇంటర్నెట్ను అమెరికాకు చెందిన వింట్ సర్ఫ్ అనేటువంటి వ్యక్తి ప్రారంభించడం జరిగింది. అందుకే ది ఫాదర్ ఆఫ్ ఇంటర్నెట్ అంటే వింట్ సర్ఫ్ అంటారు. ది ఫాదర్ ఆఫ్ ఇంటర్నెట్ వింట్ సర్ఫ్. ఇంటర్నెట్ వింట్, నెట్ వింట్, ఇంటర్నెట్ వింట్ సర్ఫ్, ఇంటర్నెట్ నెట్ వింట్ సర్ఫ్. గుర్తుపెట్టుకోండి, మనము ఇంటర్నెట్, నెట్ అంటే మనకు వలలో ఉంటాము. ఓకే, ఇంటర్ లోపల, వింటర్లో మనం ఏం చేస్తాము, సర్ఫ్ ఓకే కట్టుకొని రావడం జరుగుతుంది. కాబట్టి నెట్తో ఉంటాము, వలతో ఉంటాము, అదేవిధంగా వింటర్లో సర్ఫ్ కట్టుకొని మనం పోతాం. కాబట్టి ఇంటర్నెట్ అని గుర్తుపెట్టుకోవాలి. నెట్వర్క్ ఆఫ్ ద నెట్వర్క్ అని అంటారు, నెట్వర్క్ ఆఫ్ ద నెట్వర్క్. కాబట్టి ఇంటర్నెట్ అంటే ఏంటంటే కాంబినేషన్ ఆఫ్ ద ఇంటర్ కనెక్టెడ్ నెట్వర్క్స్, కంప్యూటర్స్, సర్వర్స్ అండ్ అలాంగ్ విత్ మొబైల్స్. కంప్యూటర్ని కనెక్ట్ చేయడం కావచ్చు, సర్వర్లను కనెక్ట్ చేయడం కావచ్చు, మొబైల్స్ని కనెక్ట్ చేయడం కావచ్చు, వీటి మూడింటిని కనెక్ట్ చేయడాన్ని ఇంటర్నెట్ అంటారు. కాబట్టి ఒక కంప్యూటర్ని ఇంకో కంప్యూటర్తో కనెక్ట్ చేయడాన్ని ఇంటర్నెట్ అంటారు. ఒక మొబైల్ ఇంకో మొబైల్తో కనెక్ట్ చేయడాన్ని ఇంటర్నెట్ అంటారు. ఒక సర్వర్ని ఇంకో సర్వర్ను కనెక్ట్ చేయడాన్ని మనకి ఇంటర్నెట్ అంటారు. కాబట్టి ఇంటర్నెట్లో ఇంటర్ కనెక్షన్ విత్ కాంబినేషన్ విత్ నెట్వర్క్ కంప్యూటర్స్, సర్వర్స్ అండ్ మొబైల్స్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. తర్వాత టీసీపీ ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్ అంటారు. ఈ ఇంటర్నెట్లో ఈ పదాలు వాడతారు. ఐపీ అడ్రస్ అంటాం కదా, ఇంటర్నెట్ ప్రోటోకాల్ అని అర్థము. టీసీపీ ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్, ఐపీ ఇంటర్నెట్ ప్రోటోకాల్, టీసీపీ ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్, ఇంటర్నెట్ ప్రోటోకాల్ ఇంటర్నెట్లో వాడడం జరుగుతుంది. ఇంటర్ కనెక్షన్ విత్ మనకు నెట్వర్క్, ఇంటర్ కనెక్షన్ విత్ నెట్వర్క్ అని చెప్పడం జరుగుతుంది. దీన్ని రూపొందించిన వ్యక్తి కనెక్షన్ విత్ నెట్ వల వింట్ సర్ఫ్, అమెరికా దేశానికి చెందిన వ్యక్తి. నెట్వర్క్ ఆఫ్ ద నెట్వర్క్ అని అంటారు దీన్ని, ఇంటర్నెట్ని. వీటిని కనెక్షన్ చేయవచ్చు, కంప్యూటర్స్, సర్వర్స్ అలాంగ్ విత్ మొబైల్స్. అంటే కంప్యూటర్స్ని కనెక్ట్ చేయడం కావచ్చు, మొబైల్స్ని కనెక్ట్ చేయడం కావచ్చు, తర్వాత సర్వర్ను కూడా కనెక్ట్ చేయవచ్చు. దీన్ని మనం ఇంటర్నెట్గా మనం చెప్పుకోవడం జరుగుతుంది. కాబట్టి
ఇది మనకు ఐసీటీలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్. మనం కంప్యూటర్ గురించి మాట్లాడుకున్నాం. కంప్యూటర్లో మనకు సిపియు ఉంటుంది, మానిటర్ ఉంటుంది, కీబోర్డ్ ఉంటుంది, మౌస్, స్పీకర్స్, పక్కన ప్రింటర్ ఉంటుంది. వీటిని కంప్యూటర్ సిస్టమ్ మనం పరిశీలించినప్పుడు ఇందులో మనకు ఇన్పుట్ పరికరాలు, అవుట్పుట్ పరికరాలు, అదేవిధంగా సిపియు అనేటివి ఉంటాయి. మన సమాచారం ఇవ్వడానికి ఉపయోగపడే వాటిని ఇన్పుట్ పరికరాలు అంటారు. బయటకు వచ్చేటువంటి వాటిని అవుట్పుట్ పరికరాలు అంటారు. ప్రింటర్ అవుట్పుట్ పరికరమే, మానిటర్ అవుట్పుట్ పరికరమే, అదేవిధంగా స్పీకర్లు కూడా అవుట్పుట్ పరికరంగా మనం భావించవచ్చు. తర్వాత మనకు సిపియు సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అంటారు. ఇది బ్రెయిన్ ఆఫ్ ద కంప్యూటర్ అని చెప్పడం జరుగుతుంది. ఇందులో కంట్రోల్ యూనిట్ ఉంటుంది, అదేవిధంగా అర్థమెటిక్ లాజిక్ యూనిట్ ఉంటుంది, మెమొరీ యూనిట్ అని ఉంటుంది. కాబట్టి కంట్రోల్ చేసేటువంటిది కంట్రోల్ యూనిట్, మెమొరీ స్టోరేజ్ చేసేది మెమొరీ యూనిట్, తర్వాత వచ్చేసి అర్థమెటిక్ లాజిక్ యూనిట్ అంటే మనకు ఆ అంకగణితంలో సంబంధించిన అంశాలు చేసేటువంటిది అర్థమెటిక్ లాజిక్ యూనిట్ అని చెప్పడము జరుగుతుంది. తర్వాత ఫైల్ అంటే ఒక పేపరు, ఫోల్డర్ అంటే అనేక ఫైల్స్ని పెట్టేటువంటి ఫోల్డరు, సిడి అంటే కంపాక్ట్ డిస్క్, దీన్ని మార్చడానికి రాదు, డివిడిలో తీసేయచ్చు మళ్ళీ పెట్టుకోవచ్చు, డివిడి డిజిటల్ అనేటువంటిది వర్సటైల్ డిస్క్ అని చెప్పడం. వర్సటైల్ అంటే బహుముఖ అని అర్థం. వర్సటైల్ అంటే బహుముఖ అని అర్థం, గుర్తుపెట్టుకోండి. మెమొరీ కార్డులో కూడా ఇన్ఫర్మేషన్ తీయవచ్చు మళ్ళీ పెట్టవచ్చు. ఎల్సిడి లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే, ఎల్ఈడి లైట్ ఎమిటింగ్ డయోడ్, అదేవిధంగా వీడియో విజువల్ డిస్ప్లే యూనిట్ అంటారు. ఇది మన కంప్యూటర్ పరిభాషలో ఉండేటువంటి కొన్ని అంశాలు మనం నేర్చుకునేటువంటి ప్రయత్నము చేస్తున్నాం. తర్వాత మనకు ఈ యొక్క డబ్ల్యూడబ్ల్యూ అంటే ఏమి, చాట్ అంటే ఏమి, ఏ రకంగా చేయడం జరుగుతుంది, వైఫై ఏ రకంగా వస్తుంది, ఇందులో అంశాలను మనం నేర్చుకునే ప్రయత్నము చేద్దాం.